మనతో పాటు ఉన్నారు వీకెండ్ ఫార్మర్ శాంతి గారు. వీకెండ్స్ లోనే వస్తూ మెయింటెనెన్స్ చేయడం ఏంటి? పొల్యూషన్ అవి ఎక్కువైపోయి నాకు కొంచెం పీల్చడానికి క్లీన్ ఎయిర్ కావాలనిపించింది. లీజ్ కి తీసుకుని నేను ఇది స్టార్ట్ చేశాను. అసలు ఇంత బ్యూటిఫుల్ థింగ్ ఎలా క్రియేట్ చేయగలిగారు? ఒక ఫారెస్ట్ వైబ్ వచ్చేటట్లు కొంచెం ర్యాండమ్ గా 5 లేయర్ ని షార్ట్ కట్ చేసి 2 లేయర్ చేస్తాం. వీడ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు? మనం మాన్యువల్ గా వీడ్ చేసేటప్పుడే మేము ఆ సీడ్స్ బ్రాడ్కాస్ట్ చేసేస్తాము. వాటర్ గానీ ఎరువులు గానీ అవి ఎలా ఇస్తారు? మొబైల్ మోటార్ స్టార్టర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు పెట్టి ఎన్ని మంత్స్ అయింది? ఎంత ఈల్డ్ వచ్చింది? ములక్కాయలు అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క కాపులో 80 కిలోస్ వరకు వచ్చేవి. ఇక్కడ అమ్మే వాళ్ళు మరి అది మార్కెటింగ్ చేయడానికి ట్రై చేశాను. కార్లో పెట్టుకుని హైదరాబాద్ అంతా తిరగడం. గ్రోత్ ఏమి ఎంత బాగుంది. అసలు మీరు ఏమి ఇచ్చారు చెట్లకి? నేను ఓన్లీ ఘనజీవామృతం ఇచ్చాను. ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? ఇప్పుడు దాకా 2.5 lakhs అయి ఉంటుంది. అందులో ఒక ఫుల్ టైమ్ లో జాబ్ ఉంది చేయాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ చేయొచ్చు? ఫార్మింగ్ రిలేటెడ్ కొన్ని మంచి పుస్తకాలు చదివాను. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం శాంతి గారితో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. ప్రజెంట్ మనం ఇబ్రాహీంపట్నం సీతారాంపేట విలేజ్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు వీకెండ్ ఫార్మర్ శాంతి గారు. ఓన్లీ వీకెండ్స్ లోనే ఫార్మింగ్ చేయొచ్చు, అది కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయొచ్చు అని శాంతి గారు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు. దానితో పాటు ఒక మినీ ఫారెస్ట్ ని క్రియేట్ చేశారు. సో అసలు ఇక్కడ ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళ మోటివేషన్ ఏంటి, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వీకెండ్స్ లోనే వస్తూ మెయింటెనెన్స్ చేయడం ఏంటి, అసలు వర్కర్ లేకుండా ఎలా చేస్తున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం శాంతి గారితో తెలుసుకుందాము. నమస్తే అండి. హాయ్ శివ. హాయ్. సో చెప్పండి, అసలు మీ మోటివేషన్ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఇంత బ్యూటిఫుల్ థింగ్ ఎలా క్రియేట్ చేయగలిగారు? సో వాట్ ఈస్ ద మెయిన్ థింగ్, అంటే అజెండా ఏంటి, మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? అంత పెద్ద ఎజెండా ఏం లేదు. సిటీస్ ఇప్పుడు చాలా అన్బ్రీతబుల్ అయిపోయాయి కదా, పొల్యూషన్ అవి ఎక్కువైపోయి నాకు కొంచెం పీల్చడానికి క్లీన్ ఎయిర్ కావాలనిపించింది. సో ఒక వీకెండ్ గెట్ అవే అయినా ఉండాలి అని అనిపించింది. దాంతోపాటు నేను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ రాశాను. ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను. ఒక కపుల్ ఆఫ్ మార్క్స్లో మిస్ అయింది. అప్పుడు నేను నా ఆప్షనల్ అగ్రికల్చర్. సో పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ నేను BSc MSc బుక్స్ చదివాను. నాకు చాలా బాగా అర్థమైనట్లు అనిపించింది, న్యాచురల్ ఫ్లేర్ ఉన్నట్లు అనిపించింది. దాని తర్వాత కొన్ని ఫార్మింగ్ రిలేటెడ్ కొన్ని మంచి పుస్తకాలు చదివాను. 1 Star Revolution అని మస్నోబు ఫుకుఓకా, ఒక జాపనీస్ ఫార్మర్ రాసిన పుస్తకం. అది చదివినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఖచ్చితంగా చెయ్యాలి అని అనిపించింది. సో ఇండియాలో అలా ఎవరు చేస్తున్నారు చూసినప్పుడు కొంచెం నాకు సుభాష్ పాలేకర్ గారి మెథడ్స్ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాయి. అవి చాలా ప్రాక్టికల్గా కూడా అనిపించాయి. సో అవి చదివి ఎలా అయినా చేయాలి అని కొన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ వర్క్షాప్స్ అటెండ్ అయినప్పుడు నాకు ఒక పర్సన్ దొరికారు. సో ఆవిడ దగ్గర ఫామ్ లీజ్కి తీసుకుని నేను ఇది స్టార్ట్ చేశాను. ఎన్ని ఎకర్స్ ఉంది మన లీజ్ ప్రెజెంట్? నేను 1 acre తీసుకున్నాను. 1 acre తీసుకున్నాను. ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి? 1 year అయింది. 1 year నుంచి స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ ప్లాంటేషన్ చేసినప్పుడు ఏమేం చేశారు ఇనిషియల్ స్టేజ్ లో? అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో కొంతకాలమే ఉంటాను, ఒక 3-4 years. సో పెద్ద చెట్లు అనే దానికన్నా త్వరగా పెరిగే చెట్లు 2-3 yearsలో మనం కంప్లీట్ చేసుకునేవి అని అనుకునేటప్పుడు మాకు బనానా, మొరింగా అండ్ పపాయా అనిపించాయి. సో వాటితోనే ప్లాన్ చేసాము. వాటిని వరుసనే కాకుండా ఒక ఫారెస్ట్ వైబ్ వచ్చేటట్లు కొంచెం ర్యాండమ్గా ప్లాన్ చేసాము. దానివల్ల పెస్ట్ ఇన్సిడెంట్స్ కూడా కొంచెం తగ్గింది. బయోడైవర్సిటీ క్రియేట్ అవడం వల్ల మనకి పెస్ట్ కూడా తగ్గిపోయింది. సో ఓన్లీ అంటే 3 years వరకు వచ్చే క్రాప్స్ మాత్రమే చూస్ చేసుకున్నాం. షార్ట్ టర్మ్ అనుకోవచ్చు, అంటే మ్యాంగో కానీ సీతాఫల్ కానీ లాంటివి పెట్టుకోలేదు. అంటే పాలేకర్ 5 layer లో మహావృక్షాలు అంటారు కదా, అక్కడ దాకా వెళ్ళలేదు. వృక్షాలు ప్లస్ గ్రౌండ్ కవరింగ్ క్రాప్స్ ఉంటాయి కదా, అంతవరకు తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 5 layer ని షార్ట్ కట్ చేసి 2 layer చేస్తున్నామని చెప్పొచ్చు. సో దీంట్లో వీడ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు? అంటే ఎక్కువ ఉన్నప్పుడు అయితే డెఫినెట్గా లేబర్తో తీస్తాము. తీయించేటప్పుడే ఉలవలు, అలసందలు నేను లాస్ట్ ఇయర్ ఒక్కొక్క రోలో ఒక్కొక్క డిఫరెంట్ సీడ్ వేసి చూశాను, ఎక్స్పెరిమెంట్ చేశాను. అప్పుడు నాకు ఉలవలు, బొబ్బర్లు బాగా పనిచేసినట్లు అనిపించాయి. సో మనం మాన్యువల్గా వీడ్ చేసేటప్పుడే మేము ఆ సీడ్స్ బ్రాడ్కాస్ట్ చేసేస్తాము. అవి వీడ్ అవుట్ చేసినప్పుడు కొంచెం సాయిల్ కదిలి అవి లోపలికి వెళ్ళి అవే స్ప్రౌట్ జర్మినేట్ అవుతాయి. సో ఉలవలు, బొబ్బర్లు మెయిన్గా వాటితోనే లైవ్ మల్చింగ్ తో మేనేజ్ చేస్తాం. జనరల్ గా 5 layer అంటే మనకు బెడ్స్ ఇస్తారు, మనం బెడ్స్ కూడా ఏమీ లేదు, డైరెక్ట్ గ్రౌండ్ లోనే పెట్టేసుకున్నాం. సో అదొక బెడ్ కాస్ట్ కూడా తగ్గించుకున్నారు. బట్ ఈల్డ్ అయితే బాగానే ఉంది, అంత బాగానే ఉంది. సో దాంతో పాటు మీరు వీకెండ్స్ వస్తారు కదా ఫామ్ కి, సో వాటర్ ఎలా ఇస్తారు? అసలు వాటర్ కానీ ఎరువులు కానీ అవి ఎలా ఇస్తారు? మెయిన్ గా ఇవ్వాల్సింది, ప్రతిరోజు చేయాల్సిన పని అయితే వాటర్ ఇవ్వడమే ప్లాంట్స్ కి. సో నేను ఒక మొబైల్ మోటార్ స్టార్టర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇంట్లోంచి ఆన్ ఆఫ్ చేస్తాను, దాన్ని ఆపరేట్ చేస్తాను. వీకెండ్స్ లో వచ్చినప్పుడు సెట్టింగ్స్ చూసుకుని వెళ్తాను, ఎంత పెడితే ఎంత వస్తుంది అని. దాని తర్వాత ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఒక 1 hour, రైనీ సీజన్లో అయితే ఒక 1 hour, సమ్మర్లో అయితే ఒక 2 hours
ప్లస్ ఇవి రెడ్ సాయిల్స్ కాబట్టి ఎక్కువ వాటర్ అయినా ప్రాబ్లం లేదు, కొంచెం తక్కువ అయితేనే ప్రాబ్లం, కానీ కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదు. సో అదొక అడ్వాంటేజ్ మీకు రెడ్ సాయిల్ కాబట్టి. సో మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ ఇస్తుంటారు మీరు ఎవ్రీడే నేను చేస్తాను. యా. సో రెయిన్ పడ్డప్పుడు మరి ఎలా? వెదర్ అప్డేట్స్ చూసుకుని, ఓకే, ఇక్కడ రెయిన్ పడిందా లేదా చూసుకొని వాన పడినప్పుడు కొంచెం తక్కువ వాటర్ చేస్తాము. ఓకే. సో మళ్ళీ ఎవ్రీ వీకెండ్ వస్తుంటారా ఆర్ ఎల్స్ బై వీక్లీ అలా 2 డేస్ అంటే పని ఉన్నప్పుడు సాటర్డే సండే 2 రోజులు వస్తాము. కొంచెం పని తక్కువ ఉంటే ఇంకా వేరే పనులు కూడా చేసుకోవాలి కదా, సో ఒక్క రోజు వచ్చి మేనేజ్ చేసుకుంటాము. ఓకే. ఇప్పుడు మనకి ఈల్డ్ ఎంత వచ్చిందని చెప్పొచ్చు? ఇప్పటికి మీరు పెట్టి ఎన్ని మంత్స్ అయింది, ఎంత ఈల్డ్ వచ్చింది? 1 year అయింది. నాకు డ్రమ్ స్టిక్ పపాయ 2 అంటే న్యాచురల్ ఫార్మింగ్ లో తక్కువ అంటారు కానీ నాకు మరీ తక్కువ అనిపించలేదు, డీసెంట్ ఈల్డ్ అని చెప్పొచ్చు. ములక్కాయలు అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క కాపులో 80 kilos వరకు వచ్చేవి. ఎంత 100 చెట్లే ఉన్నాయి, 100 చెట్లు, 90 to 100 ప్లాంట్స్ ఉన్నాయి. దానికి ఒక్కొక్కసారి 80 to 100 kilos కూడా వచ్చాయి. సో నాకు వెరీ డీసెంట్ ఈల్డ్. ఎక్కడ అమ్మేవాళ్ళు మరి అది? మార్కెటింగ్ చేయడానికి ట్రై చేశాను, కార్లో పెట్టుకుని హైదరాబాద్ అంతా తిరగడం, మీకు కూడా కాల్ చేశాను కదా అప్పుడు. సో అది చేశాను కానీ నాకు ఎందుకు అంత కష్టపడడం కన్నా 2 places షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. బాలాపూర్లో జేపీ ఆర్గానిక్స్ అని ఒక B2B ఆర్గానిక్ ప్లాట్ఫామ్ లాంటిది, వాళ్ళకి ఇస్తాను. డైరెక్ట్ గా మీరే నేనే వెళ్ళి అక్కడ ఇచ్చేస్తాను, వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళు కొంచెం డీసెంట్ ప్రైస్ ఇస్తారు. మార్కెట్ కంటే ఎంత ఎక్కువ ఇవ్వచ్చు వాళ్ళకి? మార్కెట్ కి ఒక అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ అయితే ట్రిపుల్ ఉంటుంది. మార్కెట్ కి వాళ్ళకి ట్రిపుల్ ఉంటుంది. బయట 10 రూపీస్ ఉంటే వీళ్ళు 30 రూపీస్ ఇస్తారు. మనకి ఇస్తారా? మనకి డైరెక్ట్. ఓ గ్రేట్. ఓకే. అది ఇంకా లేకపోతే కొత్తపేట మార్కెట్ లో కూడా ఇచ్చేస్తాను ఒకవేళ వాళ్ళ దగ్గర తీసుకోకపోయినా. అండ్ వాళ్ళ దగ్గర గ్రేడింగ్ కొంచెం ఇంటెన్స్ గా ఉంటుంది, సో దానివల్ల అందులో మిగిలినవి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి కొత్తపేట మార్కెట్ లో ఇచ్చేస్తారు. చెట్లకి అసలు మనము ఎరువులు ఇస్తారు అంటే మీరు వీకెండ్స్ లోనే వస్తారు కదా, బయట రైతులేమో యూరియా, డిఐపి, సింగిల్ ఫాస్ఫేట్ అని అవన్నీ ఇస్తారు, అయినా కూడా పండదు. సో ఇక్కడ గ్రోత్ ఏమో ఎంత బాగుంది. అసలు మీరు ఏమి ఇచ్చారు చెట్లకి? నేను ఓన్లీ ఘనజీవామృతం ఇచ్చాను. ఇవి కూడా ఈ లైఫ్ మల్చింగ్ కూడా ఇవి నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తాయి కాబట్టి దానివల్ల కూడా బెనిఫిట్ ఉంది అనుకుంటున్నాను. అసలు ఈ లైఫ్ మల్చింగ్ వల్ల మాత్రం అన్ని లాభాలే. మాయిశ్చర్ రిటెన్షన్ ఉంటుంది, పెస్ట్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ అంటే వీటి మీద పెస్ట్ డిపెండ్ అవుతాయి కాబట్టి మెయిన్ ప్లాంట్స్ ఎఫెక్ట్ చేయవు. ప్లస్ మాయిశ్చర్ రిటెన్షన్ అండ్ ఇవే ఫర్టిలైజర్ లాగా కూడా నైట్రోజన్ ఫిక్సింగ్ వల్ల. దాంతో పాటు గౌ ప్రతిష్ట అనే ప్లేస్ సేవ ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు కాంటాక్ట్ ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడైనా 1 month కో 2 months కో ఒకసారి ఒక 200 kilos తెచ్చుకుంటాను. ప్లాంట్ కి 2 to 3 kilos అలా వేస్తాము. ప్లాంట్ సైజును బట్టి దానికి మనం ఇచ్చేస్తాం. ఇనిషియల్ స్టేజ్ లో ఎంత ఇచ్చారు మీరు? 2 kilos ఇచ్చాము. అంటే మేము పిట్టింగ్ చేసినప్పుడు ఒక 2 kilos వేసాం లోపల. వేసి మట్టితో కలిపేసి పిట్స్ క్లోజ్ చేసాము. దాని తర్వాత ఇనిషియల్ గా అయితే 1 month కి ఒకసారి అలా ఇచ్చాము. మధ్యలో కొన్ని రోజులు ఇవ్వలేదు కూడా. ఎప్పుడైనా పపాయ సైజ్ తగ్గింది అట్లా అనిపిస్తే, మరీ చిన్నగా ఉన్నాయి అనిపిస్తే ఒకసారి ఇచ్చాను అంతే. క్లోజ్ గా మానిటర్ చేసుకుంటూ ఎవ్రీ వీక్ మానిటర్ చేసుకుంటూ దాని. అది కాకుండా ఇంకా కషాయాలు ఏమన్నా స్ప్రే చేశారు? నేను తయారు చేయడానికి ట్రై చేశాను కానీ వీకెండ్స్ కాబట్టి అది మనం తిప్పాలి కాబట్టి కష్టము. సో దానివల్ల నాకు మళ్ళీ సేవ్ ఆర్గనైజేషన్ వల్లే మనోహరాచారి గారి కాంటాక్ట్ ఇచ్చారు. ఆయన దగ్గర కొన్ని కషాయాలు తీసుకున్నాను. అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం, పంచగవ్య, ఇంకా వేప, గానుగ, సీతాఫల గింజల కషాయం, ఇవన్నీ ఆయన కూడా స్ప్రే స్కెడ్యూల్స్ ఆయన చెప్పేస్తారు. వాళ్ళే ఇస్తారు. వినే రైతులకు కొత్తగా అనిపించచ్చు. అగ్నిస్త్రం, నీమాస్త్ర, బ్రహ్మాస్త్ర, దశపర్ణి, పంచగవ్య ఇవన్నీ పెస్ట్ కంట్రోల్స్ ప్లస్ మన పొలానికి బలం కూడా వస్తుంది. పంచగవ్య ఫర్టిలైజర్ లాంటిది, మిగిలిన 3 ఇన్సెక్టిసైడ్స్. బయట రైతులు పురుగు మందుని కొడతారు కదా, అది నేచురల్ గా తయారు చేసి మనమైనా చేసుకోవచ్చు. బట్ మీరు వీకెండ్స్ లో ఉన్నారు కాబట్టి మీరు కొనుక్కున్నారు. అది కూడా 6000 రూపీస్ అయినాయి. ఇంకా సంవత్సరం మొత్తం అవే వాడాను, ఇంకా సగం ఉన్నాయి కూడా. ఓకే గ్రేట్. సో అంత ఎక్కువ ఏం కాలేదు. సో మనకి ఇప్పటికి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింటది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు? ఓకే, ఇది నేను కొంచెం కన్సర్వేటివ్ ఇన్వెస్టర్, చాలా జాగ్రత్తగా పెడతాను. ఇప్పుడు దాకా 2.5 lakhs అయి ఉంటుంది. అందులో ఒక 1.2 దాకా ఫ్యూయల్ చార్జెస్. మీరు అప్ అండ్ ఫామ్ నుంచి ఫామ్ కి రావడానికి అదంతా దాన్ని డిస్కౌంట్ చేసేద్దాము. ఇంకొక 1.2 1.3 లో అప్రాక్సిమేట్ గా దానిలో ఒక 30,000 డ్రిప్, ఇంకా ల్యాండ్ ప్రిపరేషన్ ఇనిషియల్ గా జేసీబీలు, ఇవన్నీ ప్లాంట్స్ కొనడాలు, మొబైల్ మోటార్ స్టార్టర్ ప్లస్ స్ప్రేయర్స్, ఈ కషాయాలు, ప్లాంట్స్ అన్ని కలిపి ఒక 30-40,000 దాకా అయి ఉంటుంది. ఇంకా మిగిలిన లేబర్ ఒక 30-40,000 అయి ఉంటుంది. మొత్తం 1.2 రఫ్లీ, నాట్ మోర్ దాన్ దట్. దాంట్లో ఒక డ్రిప్ తీసేస్తే డ్రిప్ తీసేయచ్చు మనం, 30,000 తీసేయచ్చు.
ప్లాంట్స్ కి మరియు Labor కి లేబర్ కి 90,000 అండ్ అనుకోవచ్చు. ఎరువులకి అన్ని కలుపుకొని 90,000. సో ఇప్పటికి ఎంత వచ్చింది మనకు అమౌంట్? ఇప్పుడు దాకా నాకు ఇప్పుడు దాకా నేను ఓన్లీ డ్రమ్ స్టిక్ పపాయ తీసాను, ఇంకా అరటి ఉంది, షూట్స్ కనిపిస్తున్నాయి. సో ఒక 40,000 దాకా వచ్చాయి. ఇప్పటికి 40,000 వచ్చింది. ఎన్ని మంత్స్ అయింది పెట్టి? అంటే 1 year అయింది, కానీ నాకు yield రావడం స్టార్ట్ అయింది డిసెంబర్ లో. సో ఈ జనవరి ఫెబ్ అనొచ్చు, 5 to 6 months అంతే కదా. 5 to 6 months లో 40,000 వచ్చింది. ఇంకా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్రాక్సిమేట్ గా వర్స్ట్ కేస్ లో 1.5-2 దాకా వస్తుంది అనుకుంటున్నాను. మోర్ 2.5 అప్రాక్సిమేట్ 2.5 వేసుకోవచ్చు. బనానా అండ్ పపాయ ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవును, 100 ప్లాంట్స్ ఉన్నట్టున్నాయి. సో 100 ఈచ్, 100 బనానా, 100 పపాయ, 100 మోరింగా. ఓకే, మొత్తం కలుపుకొని 300 ఉన్నాయి. సో మనకి ఇంకొక 1.5 to 2.5 lakhs అయితే ఈజీగా ఎస్టిమేట్ చేయొచ్చు. సో మీరు పెట్టిన డబ్బులకి అండ్ అటు డబ్బులు కూడా వచ్చాయి. నాట్ జస్ట్ మీ ప్యాషన్ తో పాటు మీరు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ కూడా తీసుకున్నారు. నార్మల్ ఫార్మర్స్ ఇయర్ అంతా కష్టపడ్డా కూడా 30-40,000 మిగలట్లేదు ఎకరాలో. ఎందుకంటే వాళ్ళు వరి వేస్తారు, లేకపోతే మిర్చి ఏదో ఒకటి వేస్తారు. దానికి కొట్టే మందులు, ఎరువులు అవన్నీ తీసేస్తే క్యాల్కులేషన్ చేసుకుంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 30-40,000 మిగిలితే చాలా గొప్ప. మీరు అటు జాబ్ చేసుకుంటూ ప్యాషనేట్ గా జస్ట్ చేయడం వల్ల నాట్ జస్ట్ హెల్త్, ఎన్విరాన్మెంట్ తో పాటు రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి నేచర్ కి కనెక్ట్ ఇదైతే ఇన్వాల్యుబుల్ కదా, దీన్ని అయితే మనీతో కొలవలేము. సో మనకు ఇంకా దీంట్లో అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వచ్చు అనే చెప్పుకోవచ్చు. సింపుల్ గా చేసుకోవచ్చు హాయిగా. సో ఎవరైనా మీలాగా వీకెండ్స్ లో చేయాలనుకుంటున్నాము, ఫుల్ టైమ్ లో జాబ్ ఉంది చేయాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ చేయొచ్చు మనం? చాలా ఆరబుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మంది ఖాళీగా వదిలేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలా న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లీజ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి, మీకు కూడా కొంచెం రిటర్న్స్ వస్తుంటాయి. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి చుట్టూ కొంచెం స్కౌట్ చేసి ఆ ల్యాండ్ తీసుకుని ముందు స్టార్ట్ చేయండి. సుభాష్ పాలేకర్ గారి పుస్తకాలు చదవండి, ఒక ఐడియా అయితే వస్తుంది. సింపుల్, అది ఆయన చాలా ప్రాక్టికల్ గా సింపుల్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది అర్థం కాకపోవడం ఏమి ఉండదు అందులో. సో అవి చదివి స్టార్ట్ చేయొచ్చు, చేస్తూ నేర్చుకోవచ్చు. ఈ 1 year లోనే నేను చాలా తెలుసుకున్నాను, అలానే తెలుసుకోవచ్చు. ఓన్లీ పాలేకర్ గారి బుక్కులు చదివి మనం ప్రకృతి వ్యవసాయం అయితే స్టార్ట్ చేయొచ్చు, అసలు కెమికల్ వేయకుండా. సో బేసిక్ గా ఫార్మర్స్ ఉన్నారు, వీకెండ్ చేసే ఫార్మర్స్ కాకుండా నార్మల్ చేసే ఫార్మర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలా చేసుకుంటే బెటర్, అంటే వాళ్ళు ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అంటారు? మీ సజెషన్స్ ఏమైనా? అంటే చాలా మందికి ఈ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఇంత అనర్థాలు ఉన్నాయని తెలీదు. అంటే వాళ్ళ తప్పు కాదు, ఈ పెస్టిసైడ్ కంపెనీస్ అలా మార్కెట్ చేస్తున్నాయి వాటిని. సో ఒకవేళ కనుక ఎవరైనా చేంజ్ అవుదాము అని అనుకుంటే మొత్తంలో ట్రై చేయొద్దు, కొంత పార్ట్ ఆఫ్ ద ఫామ్లో ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇనీషియల్గా హెసిటేషన్ ఏమన్నా ఉంటే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయి, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇనీషియల్గా ట్రై చేసుకోవచ్చు ట్రాన్సిషన్ కోసం. దాని తర్వాత ఈల్డ్ చూసుకున్న తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ఈల్డ్ బాగానే ఉంది అని అనిపిస్తే వాళ్ళు కూడా మారడానికి ఛాన్స్ ఉంటుంది. 1 acre ల్యాండ్ అనుకుంటే దాంట్లో వాళ్ళ కెమికల్ ఏదైనా చేసుకోవచ్చు. చిన్న పార్ట్ మాత్రం ఆర్గానిక్, చిన్న పార్ట్ మన నేచురల్ ఫార్మింగ్ లో కెమికల్ ఏమేకుండా చేస్తే డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఈల్డ్ ఎంత వచ్చింది దాంట్లో దీంట్లో. వాళ్ళు తినడానికి, వాళ్ళ పిల్లలకి పెట్టడానికైనా మెయిన్ చిల్డ్రన్, పిల్లలకి మెయిన్ మంచి ఫుడ్ ఇవ్వాలి. లైక్ కెమికల్ ఫ్రీ ఫుడ్, విషరహిత ఆహారం ఇస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు బాడీ, అండ్ దెన్ వాళ్ళ మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి నేను కూడా బుక్స్ లో చదివాను. రియల్లీ చాలా గ్రేట్ అండి. జస్ట్ వీకెండ్స్లో చేసుకుంటూ ఒక మంచి ఈకో సిస్టమ్ని డెవలప్ చేశారు. సో దీంట్లో మనకి ఇప్పుడు మీరు వీకెండ్స్ వస్తారు కదా, వీకెండ్స్ వచ్చినప్పుడు మేజర్గా మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి? మీకు ఏదైనా ప్రాబ్లమేటిక్గా కనిపించడము, లేకపోతే ఇక్కడ ఏదో మిస్ అయ్యింది, సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అలా ఏమైనా జరిగాయా? వాటర్ ఎక్కువ తక్కువ అనేది ఫస్ట్ తెలిసిపోతుంది, నా అడ్జస్ట్మెంట్ ఎంత చేసుకోవాలి అనేది. ఓకే, ఇంకా కలుపు ఎంత పెరిగింది, ఏమైనా వేయాలా అది చూసుకుంటాము. పెస్ట్ అయితే అసలు ఏంటో చాలా పెస్ట్ అంటారు, కానీ మనం ఇలా చేయడం వల్ల అంత ఎక్కువ నాకు పెస్ట్ ఇన్సిడెంట్స్ కనిపించలేదు. ఇలా చేస్తే నిజంగానే ఉండదేమో, నాకు బయోడైవర్సిటీ క్రియేట్ అయిపోయింది కదా దానివల్ల. సో నేనైతే అంతగా ఫేస్ చేయలేదు పెస్ట్ ప్రాబ్లమ్ ని. మెయిన్ గా అంతే అండి, పెద్దగా ఏం లేదు, వస్తాము హార్వెస్ట్ చేసుకుంటాం వెళ్తాం, యాక్చువల్లీ ఆ వాటర్ వరకు చూసుకుని. బట్ మీరు మార్కెటింగ్ ట్రై చేసినప్పుడు ఇబ్బంది ఫేస్ చేశారు కదా? డెఫినెట్ గా చాలా ఇబ్బంది అయింది. సో ఇప్పుడు మన దగ్గర నెక్స్ట్ ఒక 1.5 month లో నాకు తెలిసి బనానా వస్తుంది, అండ్ దెన్ పొపాయ వస్తుంది, మురింగా కూడా వస్తుంది. సో ఇది ఎవరైనా ఈ వీడియో చూస్తున్న కస్టమర్స్ కానీ ఎవరైనా అడిగితే వారికి ఇవ్వగలుగుతారా మీరు? అంటే ర్యాపిడో చేసుకుంటే ఓకే, బిజినెసెస్ కి అయితే నేనే డెలివర్ చేస్తాను. అంటే షాప్స్ కి, ఆర్గానిక్ షాప్స్ కి అయితే నేను డెలివర్ చేయగలుగుతాను కొంచెం స్కేల్లో ఉంటే. అలా కాకుండా ఇండివిజువల్ అంటే నేను లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయలేను. మీరు డన్జో బుక్ చేసుకుంటే ఆర్ ర్యాపిడో బుక్ చేసుకుంటే నేను డెలివర్ చేయగలుగుతాను. ఎవరైనా డైరెక్ట్ కస్టమర్స్ కావాలంటే మీకు రీచ్ అవుట్ అయితే మిమ్మల్ని చేసుకోవచ్చు. సో రీచ్ అవుట్ అవ్వడం ఎలా రీచ్ అవుట్ అవ్వాలంటారు? ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అవుట్ అవ్వచ్చండి, దాట్ వీకెండ్ ఫార్మర్ మామ్ ఛానల్ పేరు. ఓకే,
అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా డిఎం చేయొచ్చు. సో దట్ వీకెండ్ ఫార్మర్ మామ్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్. సో అక్కడ అరౌండ్ 26-27K ఫాలోవర్స్ ఉంటారు. దాంట్లో అక్కడ వచ్చి మీరు డిఎం చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే ఇస్తారు. అండ్ దెన్ ఏదైనా ఈల్డ్ కావాలన్నా కూడా మీకు ఇవ్వగలుగుతారు. అండ్ సజెషన్స్ కావాలన్నా ఇవ్వగలుగుతారా? డెఫినెట్లీ, మనకు తెలిసినంతలో షేర్ చేయడంలో ఏముంది. సో అది ఫామ్ విజిట్స్ ఎవరైనా చేయాలనుకుంటే ఏమైనా ఆప్షన్ ఉందా వీకెండ్స్ మీతో పాటు? అంటే ఇంకా లేదండి, ఇంకా నేను ఫామ్ కి ఓపెన్ కాదు. నేను చెప్పినట్లు ఇది ఇక్కడ ఎవరు సూపర్వైజర్ లేరు. వీకెండ్ లో నేను ఒక్కదాన్నే వచ్చి చేసుకుంటున్నాను. సో ప్రైవసీ కన్సర్న్స్, సో దానివల్ల చాలా మంది అడిగారు, కానీ నేను దీని వల్లనే నో అని చెప్పాను. ఐ హోప్ దే ఆల్సో అండర్స్టాండ్. ఫ్యూచర్ లో ఏమైనా ప్లాన్ చేయొచ్చా? ఇంకా నేను ఇప్పుడైతే అనుకోలేదు, బట్ డెఫినెట్ గా అలాంటిది ప్లాన్ చేస్తే చెప్తాను. వి విల్ అఫీషియల్గా మనం అప్డేట్ ఇచ్చేస్తారు కదా. సో ఫాలో చేసి పెట్టుకుంటే మీకు అఫీషియల్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. వీకెండ్ ఫార్మర్ శాంతి గారి ఫామ్ చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జస్ట్ వీకెండ్స్ లో చేస్తూ ఇంత ఈకో సిస్టమ్ డెవలప్ చేసినప్పుడు మీరు కూడా మీకు ప్యాషన్ ఉంటే, మీరు చేయాలనుకుంటే చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇది చాలా సింపుల్. మీకు దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. హెల్తీ ఫార్మ్ లాగా పెట్టుకుందాము. దాంతోపాటు మీకు ఇంకా పర్సనల్ గా మాట్లాడాలంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. దట్ వీకెండ్ ఫార్మర్ శాంతి గారి పేజ్ ఉంటుంది. దట్ వీకెండ్ ఫార్మర్ మామ్. దట్ వీకెండ్ ఫార్మర్ మామ్. అండ్ నాది వచ్చేసి ఎక్స్ప్లోర్ విత్ శివ అని ఉంటుంది. సో యూ కెన్ రీచ్ అవుట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్వేస్. దాంతోపాటు కింద కామెంట్స్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా. అండ్ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. న్యాచురల్ ఫార్మింగ్ ఎక్కడ చేస్తున్నా కూడా రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.